నేను పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రియ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన పాఠశాల గత సంవత్సరం సాధించిన విజయాలు, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు మరియు భవిష్యత్ లక్ష్యాలను మీ ముందుంచడం నాకు ఆనందంగా ఉంది. మన పాఠశాలలో 6 నుండి 10 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందుబాటులో ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. మొత్తం విద్యార్థులు మా పాఠశాలలో 257 మంది ఎన్రోల్ అయి ఉన్నారు. ప్రత్యేక అవసరాల విద్యార్థులు అంటే CWSN చిల్డ్రన్ 4 ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలు ఎంతో సంతృప్తికరంగా వచ్చాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మా పాఠశాల విద్యార్థిని నడుపూరి మౌనిక 592 మార్కులు సాధించి జిల్లా 2వ స్థానంలో నిలిచింది. షైనింగ్ స్టార్గా మా స్కూల్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి అన్నమాట. అమ్మాయి జిల్లాలో 2వ స్థానంలో ఉందన్నమాట. అయితే ఫస్ట్ డివిజన్లో మొత్తం 10వ తరగతి విద్యార్థులలో 43 మంది ఫస్ట్ డివిజన్లో వచ్చున్నారు. సెకండ్ డివిజన్లో 4, థర్డ్ డివిజన్లో 2 ఉన్నారు. మొత్తం పాస్ పర్సంటేజ్ మాకు 89 వచ్చింది గత సంవత్సరం. అంతకుముందు ఇంకా కొంచెం ఎక్కువగానే వచ్చింది. 100% మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్టులో 100 మార్కులు సాధించిన వాళ్ళు మాకు మ్యాథ్స్లో అయితే 5 ఉన్నారండి. అలా మిగతా సబ్జెక్టులలో అన్నిట్లో కూడా 2, 3 అలా వస్తూ 100 అవుట్ ఆఫ్ 100 సాధించిన వాళ్ళు పిల్లలు ఉన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా 100% ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ, అదనపు తరగతులు, నమూనా పరీక్షలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం అమలు చేస్తున్నాము. పిల్లల్ని ప్రత్యేకంగా గైడ్ చేస్తున్నారండి, కౌన్సిలింగ్ చేస్తున్నారు టీచర్స్ అందరూ కూడా. వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వాళ్ళకి ఏ విధంగా వెనకబడి ఉన్నారో మా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా తెలుసుకొని వాళ్ళకి ప్రత్యేకంగా గైడెన్స్ ఇస్తున్నారండి. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే మన పాఠశాల విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మనకి హర్షించదగ్గ విషయం ఏంటంటే ఈ సంవత్సరము మా పాఠశాలని లీప్ పాఠశాలగా గుర్తించారండి. దాన్ని ఎన్నుకున్నారు. చాలా రకాలుగా మనకి ఎన్నో మార్పు చేర్పులు జరుగుతాయి. చాలా రకాల సదుపాయాలు, ఆటలకు సంబంధించి ఇండోర్ స్టేడియంస్ వస్తాయి, ఇంకా ట్రాక్స్, ఇంకా రకరకాలవి అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయడానికి మా పాఠశాలని అడాప్ట్ చేసుకొని ఉన్నారు. ఈ విషయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాము. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద యూనిఫాము, బ్యాగ్, నోట్బుక్స్, డిక్షనరీ, షూ, సాక్స్ తదితర వస్తువులన్నీ పంపిణీ చేస్తున్నాము. బాలికా రక్షణ పథకం కింద అర్హులైన బాలికలకు శానిటరీ నాప్కిన్స్ అంటే అవసరమైన వారందరికీ అందిస్తున్నాము. విలువల విద్యకు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాము. ఎందుకంటే ఇవాళ నేటి పిల్లలకి మనకు మోరల్ వాల్యూస్ బాగా నేర్పితే ముందు వాళ్ళు మంచి పౌరులుగా రూపొందుతారని మా యొక్క ఉద్దేశం అండి. ఆటలు, క్రీడలు, సహపాఠి కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాము. ప్రతిరోజు యోగా, క్రీడలు నిర్వహిస్తున్నామండి. మీ పిల్లలు కూడా చెప్పుకుంటారు. ఉదయం ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేయిస్తున్నాము. విద్యార్థులను వివిధ ఆటల్లో ప్రోత్సహిస్తున్నాము. CH బిందు మాధవి అనే అమ్మాయి లాంగ్ జంప్లో నేషనల్స్ వరకు వెళ్ళిందండి. ఆ అమ్మాయి విద్యార్థులను క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు, సైన్స్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడా పోటీల్లో పాల్గొనేలా చేస్తున్నాము. మా పాఠశాల నుంచి సైన్స్కి సంబంధించి 2 అమ్మాయిలు స్టేట్ లెవెల్ వరకు సెలెక్ట్ అయ్యారండి సైన్స్ ప్రాజెక్ట్లో. ఇంకా వాళ్ళకి భువనేశ్వర్ తీసుకొని వెళ్ళారు.
పర్యటన నిమిత్తం మన స్టేట్ గవర్నమెంటే తీసుకొని వెళ్ళారు. జి అనూష ఇంకా హిందూ అనే అమ్మాయి. విద్యార్థులకు శాశ్వత విద్యా సంఖ్య పెన్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. వారి జీవితం అంతా ఉపయోగపడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య అది. వాళ్ళు ఎప్పుడైనా ఈ దేశంలో ఎక్కడ చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఆ నెంబర్తో కంటిన్యూ అవుతారు. వాళ్ళకి ఆ విధంగా ఎక్కడైనా కూడా ఎన్రోల్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు ఈ వివరాలని భద్రంగా ఉంచుకోవాలని కోరుతున్నామండి. తల్లిదండ్రుల సహకారం మాకు చాలా అవసరం. మీ పిల్లలు మేము ఎంత చేసినా కూడా పిల్లలు రోజు పాఠశాలకు వచ్చే విధంగా చేసే బాధ్యత మీదే. ఎందుకంటే రోజు వచ్చేలా చేస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు పిల్లలు సమయానికి పాఠశాలకు హాజరయ్యేలా చూడండి. సమయానికి అంటే 9 గంటల లోపు, పావు తక్కువ 9కి వచ్చినట్టు చూడండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఒకప్పుడు చాలా కొంచెం ముందు స్కూల్ రీఓపెనింగ్ అయిన కొత్తలో అయితే చాలా ఎక్కువ మంది లేట్గా వస్తుండేవారు. ఇప్పుడు చాలా మటుకు తగ్గింది. ఇంకా మనం 9 లోపే పిల్లలు స్కూల్లో హాజరైనట్టు తల్లిదండ్రులు కొద్దిగా చర్య తీసుకోవాలండి. ఇంటి వద్ద చదువుకు అనుకూల వాతావరణం కల్పించండి. పిల్లల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం, సామాజిక బాధ్యతలు పెంపొందించాలని నా ప్రార్థన. ఇంకొక విషయం అండి, కొంచెం పిల్లలు ఎక్కువగా కంప్లైంట్ ఏంటంటే సెల్ ఫోన్లు ఎక్కువగా అడుగుతున్నారని. చాలా మటుకు స్కూల్లోనే క్లాస్లోనే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి నోట్స్కి కూడా ప్రాబ్లం లేదు. మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. కన్సర్న్ టీచర్ని ఒకసారి మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఇంకా మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మనమందరం కలిసి పనిచేద్దామండి. ఇదే నా విన్నపం. ధన్యవాదాలు.